యంగ్ ఇండియా న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. పాలకిడిలోనే ఉన్నా. ఇక్కడ కూడా నిన్నటి వరకు 21-22 ఇచ్చాను. మొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి గొడవ చేసిన తర్వాత ఉత్తమ్ గారు మీరు ఎక్కడున్నారో ప్రశ్నించిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు 100 పెంచాలా ఇదని. కానీ ఇంకా రేపు ఇంకా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మొదటొచ్చిన ధాన్యం మిల్లర్లు తొందరగా తీసుకున్నారు. అప్పుడు కొద్దిగా వచ్చింది కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాటికి పోటీపడి తీసుకున్నారు. కానీ ఇవాళ ధాన్యం పెరుగుతుంది రోజు రోజుకు. మిగతా మెట్ట ప్రాంతాల్లో వేసిన సన్నోట్లు కూడా వస్తున్నాయి. దాంతో పోటీ వస్తుంది. తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు. ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్కై మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుని బ్రోకర్ల దగ్గర డబ్బులు దొబ్బి కోట్ల కొద్దీ డబ్బులు దొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈ ప్రమాదం ఉంది. నేను చెప్తున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి, మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే, ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో, రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే, మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడీకి గురవుతారు. రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. అందుకని ఈ తప్పుడు లెక్కలు మాట్లాడడం మానేసి కాళేశ్వరం ఏందో బదనాం చేద్దామనే చిల్లర వేషాలు బంద్ చేసి రైతుల కొరకు నిలబడండి. ఈ రైతులే మిమ్మల్ని గెలిపించింది. ఈ రైతులే మీకు వెన్నెముక ఉంది. మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రైతులే. వరుసగా 4 సార్లు మిమ్మల్ని గెలిపించింది కూడా. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అబద్దాల లెక్కలు రాద్దామని, కేసీఆర్ పైన బురద చల్లుదామని, కాళేశ్వరం మీద బురద చల్లుదామనే చిల్లర ప్రయత్నాలు మాని రైతాంగం కొరకు ప్రతి నిమిషం ఆలోచించండి. రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వయో న్యూస్.